హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పూర్ణం కుడుములు చేసుకుందాం. ముందు కుక్కర్లో 1.5 కప్ శనగపప్పు వేసుకోండి. శనగపప్పుని కడిగిన తర్వాత నీళ్ళు పోసి ఉడికించండి. ఇప్పుడు పూరీలు చేసుకోవడానికి ముందు ఒక బౌల్లో మైదాపిండి వేసుకొని దాంట్లో కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ బాగా సాఫ్ట్గా కలపండి. శనగపప్పు బాగా ఉడికిన తర్వాత 1 కప్పు చక్కెర వేసుకోండి. 5 ఇలాచీలు కూడా వేసుకోండి. కొంచెం సోపు కూడా వేసుకోండి. సోపు టేస్ట్ అండ్ స్మెల్ కోసం వేసుకుంటాం. డైజెషన్ కూడా బాగుంటుంది. బాగా ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బాగా చల్లగా అయిపోయిన తర్వాత దాన్ని ఒక మిక్సీలో చేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని ఇంకో బౌల్లో తీసుకోండి. పూర్ణం మొత్తం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పూరీలు రెడీ చేసుకుందాం. ముందు మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకోండి. మనం చేసుకున్న రౌండ్ బాల్స్ని ఇలా పూరీలా చేసేయండి. ఇది పూరీలా అయిన తర్వాత కొంచెం పూర్ణం వేసి గ్లాస్లో జస్ట్ ఒక ఫింగర్ అలా డిప్ చేసిన తర్వాత అలా రౌండ్గా చుట్టండి. తర్వాత పూరీని బాగా చూపించినట్టుగా డిజైన్లో క్లోజ్ చేయండి. పూరీలు మొత్తం చేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకుంటే పూర్ణం కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.